ఈ రోజు ఇక్కడ ఒడ్డెర కులస్తులు అందరం సమన్వయపరుచుకొని ఒక సంతోషకరమైన వాతావరణంలో మాట్లాడుకుందామని వచ్చినాం. ఎందుకంటే ఒడ్డెర కులాన్ని బాగా అంతకు ముందున్న గవర్నమెంట్ గాని ఈ గవర్నమెంట్ గాని తక్కువ చేసి చూస్తున్నారు. గుర్తింపు అన్న మాట లేదు ఒడ్డెర కులానికి. కనీసం అంటే రాజకీయ ప్రాతినిధ్యమే కాదు, ఏ లెక్కలో కూడా 18% ఉన్న వారిల్లో 3% చేశారట ఈ గవర్నమెంట్. అంటే అది కూడా ఏది మరీ దూరంగా తీసేయకుండా, అంటే మా ఒడ్డెర కులస్తుల ఓట్లు శ్రమని అన్ని వాడుకుంటారు. ఈ రోడ్లు మా ఒడ్డెర కులాలు వేసినాయండి, ఒడ్డెర కులస్తులు వేసిన మేము. రోడ్లు, హోటలు, బిల్డింగులు, ఆఫీసులు ఏది కట్టాలన్నా ఒడ్డెర కులస్తులు కావాలి. మీకు గడ్డపార పార తీసుకుని చేసే పని కావాలి. పని చేపించుకుంటారు, దోపిడీ చేస్తారు, కానీ గుర్తింపు మాత్రం వేడు. అంటే గుర్తింపు ఎందుకు ఇయ్యారంటే ఎంత సేపు అయినా కూడా వాళ్ళు ఆ విధంగానే మా పాదాల కింద ఉండాలి, నలిగి ఉండాలి. వాళ్ళు అలాగే మట్టి పని చేస్తూ రాళ్లు కొట్టుకుంటూ బతకాలి తప్ప వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత గాని, ఉద్యోగాల్లో ప్రాధాన్యత గాని, ఎలాంటి రిజర్వేషన్లు గాని ఇవ్వటం జరగటం లేదు. ఎప్పుడో డిఎన్టీ అంటే అసలే క్రిమినల్ ట్రైబ్ నుంచి తీసేసిన ఇంగ్లీష్ పాలనలో క్రిమినల్ ట్రైబ్ లో ఉన్న ఒడ్డెర జాతిని కంటి తుడుపు చర్యగా టీఏటీ చేసి కొంతకాలం, దాని తర్వాత ఎస్సీలో కలపాల్సిన విధాన్ని వదిలేసి బీసీలో కలిపారండి. ఏది భాషా ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పి ఒక మధ్య పెట్టి బీసీలో చేర్చారు. బీసీలో ఏమన్నా ఒక కులం 2 కులాలు ఉన్నాయండి? 150 కులాలు ఉన్నాయి దగ్గర దగ్గర. వాళ్లల్లో రిజర్వేషన్లు అంటూ ఇంకా ఏముంటాయి? అడుపు తిని కొండలు కొట్టి సంచార జాతులై దేశ విదేశాలు ఊర్లు ఎక్కడెక్కడో తిరిగే ఈ ఒడ్డెర కులస్తుల పిల్లలు ఏ విధంగా చదువుకోగలుగుతారు? ఏ విధంగా ఈ రిజర్వేషన్లు పొందగలుగుతారు? అసలు బ్రతికి గడవడమే కష్టమైన ఈ పరిస్థితులలో వాళ్ళ ఎలా ఎదుగుదల? ఒడ్డెర కులం ఎదగడానికి అవకాశం చాలా తక్కువ. దానికి ప్రభుత్వాలు గుర్తించి మా ఒడ్డెర కులానికి ఏమన్నా సౌలభ్యం కల్పిస్తారేమని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. కాకుంటే పోరాటాలు చేయటం అంటే కష్టమైన పరిస్థితులు. ఊట గడవని స్థితిలో ఉండి మేము పోరాటాలు ఏం చేస్తాం? మీరు రాండయ్యా, కనీసం సెంటర్కి వచ్చి కనీసం మాట్లాడదాం, కనీసం ఒక ఇది రిప్రజెంటేషన్ అయిన ఇద్దామంటే, అయ్యా మాకు ఈరోజు కూలికి పోతేనే వెళ్ళుద్ది, ఎలా మేము బతకడం ఎలా అనే పొజిషన్కి వచ్చి మేము సంఘటితం కాలేకపోతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే సంఘటితంగా అయ్యి ప్రభుత్వాలను నిలదీసే స్థితికి వస్తాం తప్పనిసరిగా. ముందు మాకు ఒక ప్రభుత్వం చెడు, ఒక ప్రభుత్వం మంచిని కాదు. మాకు మా కులానికి, ఒడ్డెర కులానికి మంచి చేసిన ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. మాకు మంచి చెయ్యని ఎడల ఏ ప్రభుత్వాన్నైనా మేము విమర్శిస్తాం. విమర్శించడమే చెడుగా మీరు భావించొద్దు. ఎందుకంటే కడుపులో మండినోడు అరసడు, అరిసినంత మాత్రాన్ని వడ్డీరోడు చెడ్డోళ్ళు అని కాదు. మేము మంచినే కోరుకుంటాం, అందరూ మంచిని కోరుకుంటాం. మమ్మల్ని గుర్తించండి, మా కులాన్ని గుర్తించండి. అదే విధంగా కనీసం ఇప్పుడైనా ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. దళవాయి రమాదేవికి, ఒడ్డెర బిడ్డకి, ఆడబిడ్డకి ఎమ్మెల్సీ ఇచ్చారు. కనీసం మా మాట అంటే ఒడ్డెర కులం అనే పదం కనీసం ఎమ్మెల్సీ దాంట్లో ఏదో కూడా ఇచ్చారు మొత్తం మీద. సరే ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ అని ఇచ్చారు. కనీసం మా వాయిస్ వినపడే అవకాశం వచ్చింది ఆంధ్రాలో అసెంబ్లీలో. కానీ అదే విధంగా తెలంగాణలో కూడా మా ఒడ్డెర కులానికి సముచితమైన స్థానం కల్పించి మాకు కూడా మంచి చేయండి, మా కులానికి మేలు చేయండి. మిమ్మల్ని 10 కాలాల పాటు గుర్తుంచుకుంటాం. మా ఒడ్డెర జాతి అంతా మీకు రుణపడి ఉంటాం. జై హింద్.